మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. దాదాపు చాలామందికి తెలియని కొత్త విషయం ఇదే మ్యాంగనీస్. మ్యాంగనీస్ అంటే ఏమిటి, ఇది మన ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుంది, ఈ మ్యాంగనీస్ అనేది ఎలాంటి ఆహారాలలో ఉంటుంది, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి వాళ్ళకి దీనిపైన అవగాహన ఉండటం అనేది అవసరం. చూడండి, రక్తనాళాల్లో పూడికలు మొదలకుండా స్టాటిన్ మందులు అనేవి వాడుతున్నారు ఈ మధ్యకాలంలో, స్టాటిన్స్. కానీ ఇవి ఒకసారి పూడికలు ఏర్పడిన తర్వాత వాటిని నిర్మూలించలేవు. పైగా వీటితోటి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ స్టాటిన్స్ తోటి. ఉదాహరణకు కండరాల నొప్పి ఉండొచ్చు, అలాగే పుండ్లు పడుతూ ఉంటాయి, ఇంకా అలసటగా అనిపిస్తూ ఉంటుంది, బలహీనత ఉంటుంది స్టాటిన్స్తో, విపరీతమైన తలనొప్పులు ఉంటాయి, అలాగే అతిసారం ఉండొచ్చు, మలబద్ధకం ఉండొచ్చు, అజీర్ణం లేదా గ్యాసు ఇలాంటి జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు, తల తిరగటం లాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ స్టాటిన్స్ తోటి రిస్కులు. మరి ఎలాగా? దీనికోసం సైంటిస్టులు ఒక సరికొత్తమైనటువంటి ఒక నూతన మార్గాన్ని కనుక్కున్నారు. అది మనం తినేటటువంటి చాలా ఆహార పదార్థాల్లో ఉండేటటువంటి ఒక పోషకంతోనే. మరి ఆ పోషకం ఏంటో తెలుసా? మ్యాంగనీస్. మ్యాంగనీస్ అనేది ఏంటంటే ఒక లోహ మూలకం, కో ఎంజైమ్గా పనిచేస్తూ పిండి పదార్థం, కొవ్వు వీటి తాలూకు జీవక్రియల్లో పాలు పంచుకుంటూ ఉంటుంది. ఇది అంటే నర్వ్స్ అంటే నాడులు, మెదడు ఇవి సరిగ్గా పనిచేయటానికి ఈ మ్యాంగనీస్ అనేది సహాయపడుతుంది. అలాగే అనుసంధాన కణజాలం, అలాగే పునరుత్పాదక హార్మోన్లు, రిప్రొడక్టివ్ హార్మోన్స్, ఇంకా ఎముకలు ఇలాంటివి ఏర్పడటానికి కూడా ఈ మ్యాంగనీస్ అనేది దోహదం చేస్తుంది. మరి దేంట్లో ఉంటుంది అంటే తౌడుతో కూడిన ధాన్యం, అలాగే గింజపప్పులు, ఆకుకూరలు, మిరియాలు, ఆఖరికి కాఫీ, టీ ఇలాంటి వాటిల్లో ఈ మ్యాంగనీస్ అనేది ఉంటుంది. వేటిలో ఉంటుంది, ఎంతెంత మొత్తాల్లో దీన్ని తీసుకోవాలనేది మనం ముందు తెలుసుకోబోతున్నాం. ఒకవేళ ఈ మ్యాంగనీస్ లోపించిందనుకోండి, అప్పుడు కండరాల బలహీనత ఉంటుంది, సంతానం లేమి ఇబ్బంది పెడుతుంది, ఎముకలు సరిగ్గా ఏర్పడవు, ఇంకా మూర్ఛ లాంటి సమస్యలకు కూడా ఇది దారితీస్తుంది. దీని ప్రయోజనాల గురించి పరిశోధకులు మరొక కొత్త విషయాన్ని కూడా గుర్తించారు. మ్యాంగనీసు ఆ పూడికలకి కారణమయ్యే రక్తంలో ఉండేటటువంటి ఆ కొవ్వు మోతాదులని తగ్గించడమే కాకుండా రక్తనాళాల గోడల నుంచి ఆ పూడికల్ని తొలగించినట్టు కూడా కనుక్కున్నారు. అంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ లాంటి ఆ కొవ్వుల్ని లిపోప్రోటీన్లు మోసుకెళ్తూ ఉంటాయి. ఇవి రక్తంలోకి చేరడానికి CAP2 అనే ప్రోటీన్ సముదాయం అనేది అవసరం. ఇది పనిచేయటానికి రసాయనాలు ఖచ్చితమైన మోతాదులో ఉండాలి. మ్యాంగనీస్ సరిగ్గా దీన్ని అడ్డుకుంటుంది. అంటే ఇది CAP2కి అంటుకుపోయి రసాయనాల తీరుని మార్చుతుందని ఇన్వెస్టిగేటర్స్ కనుక్కున్నారు. ఈ ఎలుకలకి నోటి ద్వారా నిర్ణీత మోతాదులలో ఈ మ్యాంగనీస్ ఇచ్చి చూశారు, పరిశీలించారు. అప్పుడు రక్తంలో కొవ్వు మోతాదులు తగ్గినట్టుగా, అప్పటికే తయారైనటువంటి ఆ పూడికలు కూడా తొలగిపోయినట్టుగా తేలింది. ఏదేమైనా ఇంకా దీనిపైన అధ్యయనాలు జరుగుతున్నాయి. అయితే సైంటిఫిక్ స్టడీస్ని బట్టి పెద్దవాళ్ళకి రోజుకి 2.3 మిల్లీగ్రాముల మ్యాంగనీస్ అవసరం. అంటే 10 రోజులకి 23 మిల్లీగ్రామ్స్ అవసరం. ఇక మహిళలు అనుకోండి, ప్రతిరోజు 1.8 మిల్లీగ్రాముల మ్యాంగనీస్ అవసరం. మ్యాంగనీస్ ఉండేటువంటి ఆహారం తింటే బాడీకి ఇది వంట పడుతుంది, చలవ చేస్తుంది, ఈ సమస్యలన్నీ తగ్గుతాయి. మెయిన్గా కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, క్యాన్సర్ లాంటి రోగాలకి కూడా ప్రివెన్షన్ లాగా పనిచేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ సరిగ్గా ఉండాలంటే మ్యాంగనీస్ని తీసుకోవాలి. సరే, వేటిలో ఉంటుంది కొంచెం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది క్యాబేజీ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. మనం మామూలుగా దీన్ని వాడుతూనే ఉంటాం, అయితే కొంతమంది దీన్ని ఇష్టపడరు. కానీ దీంట్లో మ్యాంగనీస్ అనేది బాగుంటుంది, కాబట్టి దీన్ని తప్పకుండా వాడాలి. ఇది హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. వారానికి కనీసం 2 సార్లు అయినా ఈ క్యాబేజీని మీరు కూర రూపంలో కానీ ఏదో రూపంలో వండుకుంటూ ఉండండి. అలాగే రెండోది ఆసక్తికరమైనది, ముఖ్యంగా మ్యాంగనీస్ ఉండేది ఏమిటంటే పైనాపిల్. దీని గురించి ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. ఇది మామూలుగా రుచికరంగా ఉంటుంది, అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే మ్యాంగనీస్ లోపం రాకుండా ఈ పైనాపిల్ చూస్తుంది. మ్యాంగనీస్ డెఫిషియన్సీ ఉందనుకోండి, అప్పుడు వారానికి 3 లేదా 4 సార్లు ఈ పైనాపిల్ తింటూ ఉండాలి, సింపుల్. అలాగే ఇంకొకటి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వెల్లుల్లి గురించి. మామూలుగా చాలామంది మన భారతీయులు వెల్లుల్లి వాడుతూనే ఉంటాం, అయితే కొంతమంది ఈ మధ్య ఈ వెస్ట్రన్ ట్రెండ్కి అలవాటు పడిపోయి దీని వాసన బాగాలేదంటూ దీన్ని దగ్గరికి రానివ్వట్లేదు. అయితే ఇలాంటి వాళ్ళు మనసు మార్చుకోవాలి. ఎందుకంటే వెల్లుల్లి అనేది ఆ నోటికి ఘాటుగా ఉన్నప్పటికీ కూడా ఇది శరీరానికి చేసే మేలు అంతా ఎంత కాదు.
మెయిన్గా మ్యాంగనీస్ డిఫిషియన్సీ ఉన్నప్పుడు తేనె వెల్లుల్లి కలిపి తింటూ ఉంటే అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. అంటే ఈ మ్యాంగనీస్ శరీరానికి అందుతుంది. అలాగే ఇంకొకటి క్యారెట్స్, ఇది కూడా అంతే. క్యారెట్స్ కూడా ఈ మ్యాంగనీస్తో నిండి ఉంటాయి. కొంతమంది క్యారెట్ జ్యూస్ని తాగుతూ ఉంటారు, వాళ్ళకి కూడా మ్యాంగనీస్ లభిస్తుంది. ఏదో రూపంలో ఈ క్యారెట్ తీసుకోవచ్చు. అయితే మీరు ఒకవేళ ఇప్పుడు మనం చెప్పుకున్న వెల్లుల్లి ఇలాంటివి గిట్టకపోయినా కనీసం క్యారెట్ గిట్టుతుంది కదా, దీనైనా తీసుకోవచ్చు. ఇది శరీరాన్ని రక్షిస్తుంది, ఆ మ్యాంగనీస్ డిఫిషియన్సీని కరెక్ట్ చేస్తుంది. ఇక మెయిన్గా చెప్పుకోవాల్సింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక రుచికరమైన పరిష్కారం ఉంది మ్యాంగనీస్కి డెఫిషియన్సీస్కి. ఇదేంటంటే అరటి పండ్లు. మనం మామూలుగా అరటిపండుని ఎక్కువ తింటూనే ఉంటాం. కాబట్టి ఒక అధ్యయనం ఏంటంటే భారతీయులలో మ్యాంగనీస్ డిఫిషియన్సీ దాదాపు ఉండదని, ఎందుకంటే అరటిపండు తింటూ ఉంటాం కానీ. కాబట్టి అయితే కొంతమంది మాత్రం ఈ మధ్యకాలంలో మళ్ళీ అరటిపండు తింటే లావు అవుతాం అని దాని జోలికి వెళ్ళటం లేదు. కానీ అరటిపండులో ఉన్నంత మ్యాంగనీస్ ఇంకా దేంట్లోనూ ఉండదు. కాబట్టి మూర్ఛ, నీరసం, కీళ్ళనొప్పులు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే వీలైనంతగా ఈ అరటిపండు తినండి. దీంతో మ్యాంగనీస్ డెఫిషియన్సీ పోతుంది, మ్యాంగనీస్ లోపం రాకుండా ఉంటుంది. అయితే ఒకవేళ డయాబెటీస్ ఉంటే అప్పుడు పూర్తిగా పడిన అరటిపండు కాకుండా దోరగా ఉండేదాన్ని, అది కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు, వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఇలాగా ఈ మ్యాంగనీస్ అనేది చాలామందికి తెలియని ఒక ముఖ్యమైనటువంటి ఒక పదార్థం. ఇది ఉండేటటువంటి మ్యాంగనీస్ ఉండేటటువంటి ఈ ఆహారాలను మీరు తరచుగా తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఆ లైక్ బటన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి ఈ వీడియో తరకు పర్పస్, ఆ హెల్త్ అవేర్నెస్ దీని పర్పస్ కాబట్టి అది సాల్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.